ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, సినిమాల యందు బెంగాలీ సినిమాలు వేరయ్యా అని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మనలో కష్టపడి ఛత్రపతి తీస్తే వాళ్ళు కూడా కష్టపడి దాన్ని రీమేక్ చేశారు. మనలో రక్తాలు చిందించి మగధీర తీస్తే వాళ్ళు కూడా రక్తాలు చిందించి దాన్ని కూడా రీమేక్ చేశారు. మిర్చి చేస్తారు, డార్లింగ్ చేస్తారు. ఇలా ఒకటా రెండా 100% లవ్, గమ్యం, నేను లోకల్, బిజినెస్ మ్యాన్, డాన్ సీను, ఆర్యా 2, అత్తారింటికి దారేది, ఇలా చాలా మూవీస్ ని రొట్ట చేస్తారు, అదే రీమేక్ చేసేసారు. ఆ కళాఖండాలని మీరు కూడా చూసేస్తుంటారు ట్రోల్స్ వీడియోస్ లో పార్ట్స్ గా. బట్ నేను ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7-8 రోజులు కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా బెంగాలీ రీమేక్ మూవీస్ ని చూస్తాను. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు బెంగాలీ కొత్త మూవీస్ అన్ని సజెస్ట్ అవుతున్నాయి. నారీ ఖారూర్ బోందినాయ్, ఖబర్దార్. జస్ట్ ఇమాజిన్ కరెంట్లీ నా మెంటల్ స్టేట్ ఏంటో. బట్ ఏదేమైనా మనం ఒరిజినల్ చూస్తాం కాబట్టి ఈ మూవీస్ లో సేమ్ ఎగ్జాక్ట్ సీన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు ఎంతైతే చిరాకు దుబ్బుతుందో అంతే ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో నా ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. మన సినిమాలు రీమేక్ చేస్తే ఓకే, చేశారు, మనలు కూడా చాలా చేస్తారు. కానీ పేరు టాలీవుడ్ అనే ఇండస్ట్రీ పేరు కూడా దొబ్బేయాలా? అంటే హానెస్ట్లీ స్పీకింగ్ ఎవరెవరు దొబ్బేశారో నాకు కూడా ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్ చేయండి. వెస్ట్ బెంగాల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిలుస్తారు. అండ్ సౌత్ కలకత్తా పార్ట్ ని టాలీగంజ్ అంటారు. హాలీవుడ్ నుండి బాలీవుడ్, బాలీవుడ్ నుండి టాలీవుడ్, టాలీవుడ్ నుండి సినిమావుడ్. అదిరిపోయింది కదా. ఈ సోదంతా యాక్చువల్ పాయింట్కి వద్దాం. ట్రస్ట్ మీ, మీరు మూవీస్ ని బింజ్ వాచ్ చేశారంటే ఒరిజినల్ మూవీస్ ని కూడా మర్చిపోతారు. బికాస్ ఆరెంజ్ యాక్టింగ్, ఆరెంజ్ వేఫెక్స్ ఉంటుంది మూవీస్ లో. లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ మూవీ మగధీర. హీరో ఎంట్రీ. అంటే బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటా. పిండికి తగ్గ రొట్టెలు అంటారు కదా, లైక్ ఎంత ఎక్కువ పిండి పెడితే అన్ని ఎక్కువ రొట్టెలు అవుతాయి, ఎంత బడ్జెట్ పెడితే అంత క్వాలిటీ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఈ ఎంట్రీ సీన్ చూసి మీరు మూవీలో విఎఫ్ఎక్స్ అసలు ఉండదు అనుకుంటున్నారేమో. లేదు, బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది మూవీలో. కంప్లీట్ జోనర్ షిఫ్ట్ అయిపోద్ది, ఆ రేంజ్ ఉంటుంది విఎఫ్ఎక్స్. ఈ సీన్ చూస్తున్నప్పుడు నేను చెడ్డీలు వేసుకునే ఏజ్ లో మా తాత ముడ్డి మీద కొట్టి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అదేంటంటే, నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అందులో 5 ఖర్చు పెట్టి 5 దాచుకునేవాడు. ఈ సినిమాలో ఒక 5 ఖర్చు పెట్టి ఇంకో 5 ఖర్చు పెట్టడం మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి సీన్స్ లో పెట్టాల్సిన బడ్జెట్ పెట్టకుండా మెయిన్ సీన్స్ లో పెడదామని డిసైడ్ అయ్యి పెట్టడం మర్చిపోయినట్టున్నారు. ముందు సీన్స్ లో అద్భుతమైన విఎఫ్ఎక్స్ ని చూడొచ్చు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అరే అది కడుపులో గుడుగుడు అంటుందిరా, గ్యాస్ పట్టినట్టుంది, అర్జెంట్ గా ఆపరా. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను రేను సేమ్ హీరోలో పరిగెడతారంటే నేను సేమ్ ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్. డైరెక్టర్ ఎవరో కానీ మెహర్ బోయాకి అమ్మ మొగుల్లో ఉన్నాడు. ఫిజిక్స్ లోని మ్యాథ్స్ ని అస్సలు లెక్క చేయట్లేదుగా. మెంటల్లీ, ఫిజికల్లీ, ఎకనామికల్లీ దిస్ ఇస్ ఇంపాసిబుల్. కత్తి ఎక్కడుంది, వాడి తల ఎక్కడుంది? ఈ సీన్ చూస్తుంటే నాకు ఒక గ్రేట్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఒక గ్రేట్ ఫిల్మ్ లోని ఒక సీన్ గుర్తొస్తుంది. అంటే ఇది న్యాచురల్, ఇది సూపర్ న్యాచురల్. నేను స్టార్టింగ్ లో చెప్పిన జోనర్ షిఫ్టింగ్ విఎఫ్ఎక్స్ షాట్ ఇదే. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. సార్ ఏంటి సార్ అది? ఇది కూడా బయలాజికల్లీ, ఎకనామికల్లీ, మెంటల్లీ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఛత్రపతి. ఇది ఛత్రపతి, ఇది పశుపతి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నాకు ఛత్రపతి మూవీ మొత్తంలో పర్సనల్ గా నచ్చిన ది బెస్ట్ సీన్ ఏంటంటే ఇదే, ఈ చెంబు సీన్. పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సీన్. బట్ ఈ సీన్ ని కంప్లీట్ గా మర్డర్ చేస్తారు. మర్డర్ అంటే మామూలు మర్డర్ కాదు. ఈ సీన్ లో ఉన్న ఎమోషన్ ని సైలెంట్ లో పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇది ఏ యాంగిల్లో గ్రెనేడ్ లాగా అనిపిస్తుందిరా? దేనికన్నా ఇది చాలా బెటర్, బాగా సౌండ్ చేస్తుంది. మిర్చి.
షూస్ బాగున్నాయి మేస్టర్. এরপর আপনি যদি এরকম ఈ సీన్స్ కనుక కొరటాల శివ గారు చూస్తే, అంటే ఇప్పటికే చూసేసి ఉంటారు, బట్ ఇప్పుడు కనుక చూస్తే కన్ఫర్మ్ గా పరువు నష్టం దావా కేసేసి పడేస్తారు ఆయన. ఇమోషనల్ డ్యామేజ్. అరుంధతి చిన్నప్పుడు కరెక్ట్ గా సంక్రాంతి టైంలో టీవీస్ లో వచ్చేది. అందరూ కలిసి చూస్తున్నప్పుడు ఏవి అనిపించేది కాదు, కానీ ఒంటరిగా చూసినప్పుడు మాత్రం సొస్సు పడిపోయేది. షిండే క్యారెక్టర్ సూకర్ బచ్చా సూకర్ అంటే నాకు సూ పడిపోయేది ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఓరి నాయనో ఏమన్నా మేకప్ అది. లిటరలీ ఈ షాట్ చూసినప్పుడు మాత్రం నాకు పడిపోయేది. అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉన్న సీన్స్ ని ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా వేస్ట్ చేసి పారేశారు. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఒకేసారి ఒక 10-20 టాపిక్స్ ఉండటం వల్ల ఏ టాపిక్ పై చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో కంఫర్ట్ గా రాసి చేసిన వీడియో ఇది. హోప్ ఐ గెటింగ్ గాట్ స్మైల్ ఆన్ యువర్ బ్యూటిఫుల్ ఫేస్. సో దట్స్ ఇట్. వీడియోపై మీ థాట్స్ ఏంటో కామెంట్స్ చేయండి. సేమ్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. బాహుబలిని కూడా రీమేక్ చేసే పనిలో ఉన్నారంట. మరి బాహుబలిని ఎన్ని రకాలుగా మర్డర్ చేస్తారో చూడాలి.